చంద్రబాబు నాయుడు నేటి తరం రాజకీయ నేతల్లో దేశమంతా అభిమానులు కలిగిన నేత. ఆంధ్రులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడొచ్చే చర్చల్లో మొదటి టాపిక్ 80% చంద్రబాబు గురించే ఉంటుంది అంటే ఆయన గురించి తెలుసుకోవటానికి ఇతర రాష్ట్రాల ప్రజలు ఎంత ఆసక్తి చూపుతారో అర్థం చేసుకోవచ్చు. నిత్యం జాతీయ అంతర్జాతీయ పత్రికలలో చంద్రబాబు ఆలోచనల గురించి, విధానాల గురించి ఆర్టికల్స్ రావటం ఒక కారణమైతే, బిల్ గేట్స్, బిల్ క్లింటన్, టోనీ బ్లేర్ లాంటి ప్రపంచ దిగ్గజాలను 2 దశాబ్దాల క్రితమే ఆంధ్రప్రదేశ్కు తీసుకురావటం, హైదరాబాద్ నగరాన్ని టెక్నాలజీ వనరుల రాజధానిగా తీర్చిదిద్దడం వంటి కార్యాలు ఆయన ఇమేజ్ను మరింత పెంచాయి. ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా బయటికి చెప్పకపోయినా అంతర్గతంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని అనుకుంటారంటే ఆయన మీద రాజకీయ నాయకులకున్న గౌరవం అర్థం చేసుకోవచ్చు. ఇదే మాట రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులకు హితబోధ చేశారు. అయితే ఇది నిన్న మొన్న జరిగిన సంఘటన కాదండోయ్. ప్రస్తుతం మోదీని ఎదుర్కోవటానికి ఇతర పార్టీలు ఏకతాటిపైకి వస్తున్న తరుణంలో ఆగర్భ రాజకీయ శత్రువులైన కాంగ్రెస్, తెలుగుదేశం మధ్య కూడా కొంత సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. ఇటువంటి సమయంలో రాహుల్ గాంధీ చంద్రబాబు గురించి మంచి మాటలు చెబితే పట్టించుకోవాల్సిందేమీ లేదు. కానీ ఈ వీడియోలో రాహుల్ చంద్రబాబు గురించి అన్న మాటలు 2004లోవి. తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సందర్భంలోవి. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబును తీవ్రంగా టార్గెట్ చేసేవారు. అసెంబ్లీలో హేళన చేసిన సందర్భాలు కూడా ఉండేవి. ఆ సందర్భంలో రాహుల్ గాంధీ చొరవ తీసుకుని చంద్రబాబును అవమానించొద్దు అని, ఎన్నికల్లో ఆయన ఓడిపోయుండొచ్చు కానీ అంతకు ముందు 10 సంవత్సరాలు రాష్ట్రానికి ఆయన ఎంతో సేవ చేశారని అన్నారట. ప్రజల కోసం ఎంతో తపన పడిన నేతను ఆ విధంగా కించపరచడం తగదు అని చెప్పారట. చంద్రబాబు మనకు రాజకీయ ప్రత్యర్థే కావచ్చు, కానీ మనం కొన్ని నైతిక విలువలను పాటించాలి అని ఒక ప్రెస్ మీట్ లో చెప్పినట్లు అప్పట్లో పత్రికల్లో ప్రచురితమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.